ఈ రోజు మహాభారతంలోని 96వ అధ్యాయం. యుద్ధం ముగిసినప్పుడు హస్తినాపురం దుఃఖంలో మునిగిపోయిన నగరంలాగా అయింది. స్త్రీలు, పిల్లలు అందరూ చనిపోయిన తమ అత్యంత ప్రియమైన వారి కోసం ఏడుస్తూ ఉన్నారు. వేలాది మంది బాధిత స్త్రీలతో కలిసి ధృతరాష్ట్రుడు యుద్ధ భూమికి వెళ్లారు. భయంకరమైన విధ్వంసం జరిగిన కురుక్షేత్రంలో గతంలో జరిగినవన్నీ గుర్తుకు వచ్చాయి. అందుడైన రాజు భీకరంగా ఏడ్చారు. కానీ ఏడుపు వల్ల ఏం లాభం? ఓ రాజా, బాధితుడికి ఓదార్పు మాటలు చెప్పడం అతని దుఃఖాన్ని తొలగించదు. మీ కుమారుల కోసం వేలాది మంది పాలకులు యుద్ధంలో తమ ప్రాణాలు వదిలారు. ఇప్పుడు మీరు చనిపోయిన వాళ్ళకి సరైన అంత్యక్రియలు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చింది అని సంజయుడు ధృతరాష్ట్రుడితో అన్నారు. యుద్ధంలో మరణించిన వారి కోసం దుఃఖించడం సరికాదు. శరీరాలను విడిచిపెట్టినప్పుడు సంబంధం లాంటిది ఏమీ ఉండదు. సోదరుడు గాని, కుమారుడు గాని, బంధువు గాని ఏమీ ఉండవు. మీ కుమారులకు నిజంగా మీతో సంబంధం లేదు. మరణంతో సంబంధం ముగుస్తుంది. కేవలం శారీరక సంబంధం. ఆత్మ యొక్క శాశ్వత జీవితంలో ఒక చిన్న సంఘటన మరణంతో మళ్ళీ ఎక్కడికి అదృశ్యం అవుతాయో మనం వారి కోసం ఎందుకు ఏడవడం? ధైర్యంగా పోరాడిన తర్వాత యుద్ధంలో మరణించిన వారు ఇంద్రుడి ఆతిథ్యాన్ని పొందడానికి అతిథులుగా వెళ్తారు. గతం కోసం దుఃఖించడం వల్ల మీరు ధర్మం, ఆనందం లేదా సంపద లాంటివి ఏమీ పొందలేరు. ఈ విధంగా మరియు మరెన్నో విధాలలో జ్ఞాని మరియు మిత్రుడైన విదురుడు రాజు దుఃఖాన్ని తగ్గించడానికి ప్రయత్నించాడు. వ్యాసుడు కూడా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్లి ఇలా అన్నారు. ప్రియమైన కుమారుడా, నీకు తెలియని విషయం ఏమీ లేదు. నా నుండి నేర్చుకోవాల్సినది ఏమీ లేదు. జీవులందరూ చనిపోవాల్సిందే అని నీకు బాగా తెలుసు. ఈ గొప్ప యుద్ధం భూమి భారం తగ్గించడానికి వచ్చింది. నేను విష్ణు భగవానుడు నుండి విన్నట్టు అందుకే ఈ విపక్తిని నిరోధించలేకపోయింది. ఇకపై యుధిష్ఠరుడు నీ కుమారుడు. మీరు అతన్ని ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి మరియు ఆ విధంగా దుఃఖాన్ని వదులుకొని జీవిత భారాన్ని భరిస్తారు. ఏడుస్తున్న స్త్రీల గుంపు మధ్య నుండి యుధిష్ఠరుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి అతని ముందు నమస్కరించారు. ధృతరాష్ట్రుడు యుధిష్ఠరుడిని కౌగిలించుకున్నారు. కానీ ఆ కౌగిలిలో ప్రేమ లేదు. అప్పుడు అందుడైన ధృతరాష్ట్ర భీమసేనుణ్ణి రమ్మని పిలిచారు. కానీ జ్ఞాని అయిన వాసుదేవుడు అతను భీముణ్ణి సున్నితంగా పక్కకు నెట్టి మరియు వృద్ధుడైన రాజు యొక్క కోపాన్ని తెలుసుకొని అతని ముందు ఒక ఇనుప విగ్రహంని ఉంచాడు. ధృతరాష్ట్రుడు ఇనుప విగ్రహాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ధృతరాష్ట్రుడు తన కుమారుల్ని భీముడు ఎలా చంపాడో అవన్నీ ఆలోచించుకున్నాడు మరియు అతని కోపం మరింతగా పెరిగింది. ఆ విగ్రహం అతని కౌగిల్లో ముక్కలుగా చితికిపోయింది. నా కోపం నన్ను మోసం చేసింది అని ధృతరాష్ట్రుడు కేకలు వేశారు. నేను ప్రియమైన భీముణ్ణి చంపాను. అప్పుడు కృష్ణుడు అందుడైన రాజుతో ఇలా అన్నారు. భగవంత, ఇలా అవుతుందని నాకు తెలుసు మరియు నేను విపక్తిని నిరోధించాను. మీరు భీమసేనుణ్ణి చంపలేదు. మీరు నా ముందు ఉంచిన ఇనుప విగ్రహాన్ని మాత్రమే నాశనం చేశారు. ఈ విగ్రహంకి మీరు చేసిన దానికి మీ కోపం శాంతించుగాక. భీముడు ఇంకా బతికే ఉన్నాడు. రాజు కొంతవరకు ప్రశాంతత పొంది భీముణ్ణి మరియు ఇతర పాండవుల్ని ఆశీర్వదించి వారు తర్వాత అతని దగ్గర సెలవు తీసుకొని గాంధారి వద్దకు వెళ్లారు. వ్యాసుడు గాంధారితో ఉన్నారు. ఓ రాణి అని ఋషి అన్నారు. పాండవులపై కోపం పెంచుకోవద్దు. యుద్ధం ప్రారంభం అయినప్పుడు మీరు వారితో ఇలా అన్నారు కదా, ధర్మం ఉన్న చోట ఖచ్చితంగా విజయం ఉంటుంది మరియు అదే జరిగింది. గతాన్ని గురించి ఆలోచించి తన కోపాన్ని పెంచుకోవడం సరికాదు. మీరు ఇప్పుడు మీ గొప్ప ధైర్యాన్ని ఆహ్వానం చేసుకోవాలి. గాంధారి ఇలా అన్నారు. భగవంత, పాండవుల విజయం పట్ల నాకు కోపం లేదు. పాండవుల విజయం నాకు అసూయ కలిగించదు. నా కుమారుల మరణానికి దుఃఖం నా అవగాహనను హరించింది. ఈ పాండవులు కూడా నా కుమారులే. దుశ్శాసనుడు మరియు శకుని మన ప్రజలకు ఈ విధ్వంసానికి కారణమని నాకు తెలుసు. అర్జునుడు మరియు భీముడు నిర్దోషులు. అహంకారం ఈ యుద్ధానికి కారణమైంది మరియు మా కుమారులు వారికి ఎదురైన విధిని అనుభవించారు. నేను దాని గురించి ఏమీ అనుకోవడం లేదు. కానీ వాసుదేవుడి సమక్షంలో భీముడు దుర్యోధనుడిని యుద్ధానికి పిలిచాడు మరియు వారు పోరాడారు మరియు దుర్యోధనుడు బలవంతుడు. ఒంటరి పోరాటంలో ఓడిపోడు అని తెలుసుకొని భీముడు అతన్ని నాభి కింద కొట్టి చంపాడు. వాసుదేవుడు చూస్తూ ఉన్నాడు. ఇది తప్పు. ఇది నేను క్షమించలేని విషయం. ఇది విన్న భీముడు దగ్గరికి వచ్చి ఇలా అన్నారు. తల్లి, యుద్ధంలో నన్ను నేను రక్షించుకోవడానికి ఇలా చేశాను. ఇది సరైనదో తప్పో మీరు నన్ను సహించాలి. మీ కుమారుడు యుద్ధంలో అజయుడు కాబట్టి నేను నన్ను రక్షించుకోవడానికి తప్పు చేశాను. అతను యుధిష్ఠరుని పాచికలు ఆడమని పిలిచాడు మరియు అతన్ని మోసం చేశాడు. మీ కుమారుడు మాకు ఎన్నో విధాలుగా అన్యాయం చేశాడు. అతను చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకున్న రాజ్యాన్ని తిరిగి ఇవ్వలేదు మరియు మీ కుమారుడు నిర్దోషి ద్రౌపదిని ఏం చేశాడో మీకు తెలుసు. అప్పుడే సభాగృహంలో అతన్ని చంపి ఉంటే మీరు మమ్మల్ని నిందించరు. ధర్మ
ధర్మరాజు ప్రమాణం వల్ల మేము కష్టపడి నియంత్రణ అయ్యాము. మేము గౌరవ రుణాన్ని తీర్చుకున్నాము మరియు యుద్ధంలో సంతృప్తి పొందాము. తల్లి, మీరు నన్ను క్షమించాలి. ప్రియమైన కుమారుడా, నీవు నా 9 కుమారుల్లో ఒకరిని మాత్రమే బతికించి మిగిలిన వారి అందరినీ చంపి నీ కోపాన్ని తీర్చుకుంటే నేను మరియు నా వృద్ధ భర్త జీవితాంతం వరకు ఆ కుమారుడిలో ఓదార్పు పొందేవాళ్ళం. ధర్మపుత్రుడు ఎక్కడ, అతన్ని పిలువు అని ఆమె అన్నారు. ఇది విన్న యుధిష్ఠిరుడు భయంతో వణికిపోతూ గాంధారి దగ్గరికి వచ్చారు. ఎవరి కన్నులు తన భర్త అంధత్వానికి జీవితకాలం తపస్సు చేసేటప్పుడు కట్టించబడినవో. ధర్మరాజు ఆమె ముందు వంగి శాంతిగా ఇలా అన్నారు. రాణి, నీ కుమారులను చంపిన క్రూరుడైన యుధిష్ఠిరుడు నీవు శపించడానికి సిద్ధంగా మీ ముందు నిలబడి ఉన్నాడు. గొప్ప పాపం చేసిన నన్ను శపించండి. నాకు జీవితం కానీ రాజ్యం కానీ అవసరం లేదు. ఇలా చెప్పి అతను నేలపై పడి ఆమె పాదాలను తాకాడు. గాంధారి లోహతైన నిట్టూర్పు విడిచి మౌనంగా నిలబడి ఉన్నారు. ఆమె తలను పక్కకు తిప్పుకుంది. ఎందుకంటే ఆమె కన్నులకు కట్టిన వస్త్రం ద్వారా అతను మీద దృష్టి పడితే అతను వెంటనే బూడిద అవుతాడు. కానీ ఆ వస్త్రంలో ఉన్న చిన్న ఖాళీ ద్వారా ఆమె ముఖం తిప్పుకున్నప్పుడు ఆమె దృష్టి నేలపై పడుకున్న యుధిష్ఠిరుడి బొటన వేలు మీద పడింది. వెంటనే ఆ బొటన వేలు బూడిద రంగులో మారిపోయింది. అర్జునుడు గాంధారి కోపం ఒక శక్తిని తెలుసుకొని వాసుదేవుడు వెనక దాక్కున్నారు. జ్ఞానవంతురాలు మరియు మిత్రురాలు గాంధారి తన కోపాన్ని అంచుకున్నారు. పాండవులను ఆశీర్వదించి కుంతి వద్దకు పంపించారు. గాంధారి తమ కుమారులు అందరినీ కోల్పోయిన దుఃఖంలో ఉన్న ద్రౌపది వద్దకు తిరిగి వెళ్ళింది. ప్రియమైన అమ్మాయి అని గాంధారి అన్నారు. దుఃఖించవద్దు. నీకు మరియు నాకు ఓదార్పు ఇవ్వడం ఎవరికి సాధ్యం? నా తప్పు వల్ల ఈ పెద్ద తెగ పూర్తిగా నాశనం అయింది.